బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ గా మారుతుందా? సమీక్ష సమావేశంలో కార్యకర్తలు ఇదే డిమాండ్ తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ను మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చాలని చెప్పి కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు పార్టీ శ్రేణులు. పార్టీ పేరు మార్పుతో ఎన్నికల్లో ప్రభావం పడిందని చెప్పి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ సెంటిమెంట్ కు దూరమయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 2% ఓట్లపై ఎఫెక్ట్ పడిందంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయంటూ కూడా వాళ్ళక్కడ పార్టీ అంతర్గత సమావేశంలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మళ్ళీ టీఆర్ఎస్ గా మారితే సెంటిమెంట్ కలిసి వస్తుందని అభిప్రాయపడుతున్నారు మెజారిటీ నేతలు. టీఆర్ఎస్ గా మార్చే విషయంలో పార్టీ పెద్దలు చొరవ తీసుకోవాలని ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కడియం శ్రీహరి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ అధినేత కేసీఆర్ దృష్టికి అంశాన్ని చేరవేసినట్టుగా సమాచారం అందుతోంది. ఇక కేసీఆర్ ఎలా స్పందిస్తారు అనే అంశం మీద ఉత్కంఠ నెలకొంది. ఏం జరుగుతోంది పార్టీ సమావేశంలో? ఈ అంశానికి సంబంధించి ఎటువంటి ప్రెషర్ వస్తుంది, ఎటువంటి డిమాండ్ వినిపిస్తోంది పార్టీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మధు, ఏంటి మళ్ళీ బీఆర్ఎస్ మరి టీఆర్ఎస్ గా మారబోతోందా? మధు, ఎస్, చిన్న టెక్నికల్ గ్లిచ్ వచ్చినట్టుంది, మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మధు, వరుసగా పార్టీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రోజువారీగా కేటీఆర్ అటెండ్ అవుతున్నారు. కేటీఆర్ అందుబాటులో లేనప్పుడు హరీష్ రావు అటెండ్ అవుతా ఉన్నారు. ముఖ్య నేతలంతా కూడా ఇప్పటికీ కరీంనగర్ కావచ్చు, జహీరాబాద్, అలాగే పార్లమెంట్ చేవెళ్ళ కావచ్చు, ఇటు అన్ని నియోజకవర్గాల వారిగా వరుసగా జరుగుతున్నాయి పార్లమెంట్ సమావేశాలు. నిన్న వరంగల్ సమావేశాలు జరిగాయి. ఈరోజు మహబూబాబాద్కి సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. భారీగా కార్యకర్తలు, నాయకులు అందరూ హాజరవుతున్నారు. వారి అభిప్రాయం చెప్తా ఉన్నారు. పార్టీ మొన్న ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. నాయకులతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను చర్చిస్తూనే పార్టీ ఓటమి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. బీసీ బంధు తర్వాత ఇవన్నీ కారణాలు కాగా అసలు ఇంకా మెయిన్ రీజన్స్ ఏమున్నాయనేటువంటి చర్చలోకి వస్తే కీలక నాయకులంతా మాట్లాడుతున్నారు. పార్టీ పేరులో తెలంగాణ పదం మిస్ కావడం అనేటువంటిది కూడా ఇది ఒక రకమైనటువంటి మెసేజ్ వెళ్ళింది అనేటువంటిది పార్టీలో చర్చకు తావిచ్చింది. సీనియర్ నాయకులు కడియం శ్రీహరి లాంటి నాయకులు కూడా ఈ ప్రస్తావనకు నిజమే, దీని గురించి చర్చ జరిగింది గ్రౌండ్ లెవెల్లో, నిజమే అనేటువంటిది మాట్లాడుతుండడంతో పార్టీలో చర్చ కొనసాగుతూ ఉంది. మరి నిజంగానే వస్తున్నటువంటి సజెషన్ని పార్టీ ఏ రకంగా స్వీకరిస్తుంది అనేటువంటిది చూడాలి. వరుసగా జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు స్టేట్ ఆగ్రోస్ ఎక్స్ చైర్మన్ లింగపల్లి కిషన్ రావు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పార్టీ స్టేట్ సెక్రటరీ కూడా ప్రెసిడెంట్ అన్న, ఈ పార్టీలో తెలంగాణ పదం మిస్ అయింది. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మారింది. దాని తర్వాత కూడా ఈ రకంగా చర్చ ఉంది. పార్టీ సమావేశాల్లో కార్యకర్తలు, నాయకులు ఈ ప్రస్తావన తెస్తూ ఉన్నారు. పార్టీ ఎట్లా చూస్తుంది నిజంగా? ఇవాళ మీరు అడిగే ప్రశ్న మాట్లాడుతూ ఉన్నారు. నేను 2001 పార్టీ ఆవిర్భావ మెంబర్ని. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎంత కీలక భూమిక పోషించిందో అంత నిజం అనేటువంటిది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని పార్టీల్లో వ్యాప్తిని పెంపొందించేసి మా ముఖ్యమంత్రి, గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అంతే సత్యం ఏంటి అంటే రైతు శ్రేయోరాజ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో మీకు ఎందుకంటే క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఒక సీనియర్ నాయకుడిగా, పార్టీ ఫౌండర్ మెంబర్గా మాపై ఉంది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న వ్యక్తి కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతు శ్రేయోరాజ్య స్థాపన కోసం మొట్టమొదటి ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలలో నీళ్ల ప్రియారిటీ, రైతులకు సంబంధించినటువంటి ఉచిత కరెంటు 24 గంటలు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు పెట్టుబడి కావచ్చు, ఇవి రైతులకు అందించినటువంటి ఒక అనేక సంక్షేమ కార్యక్రమాల్లో మిషన్ కాకతీయ కూడా కావచ్చు, చెరువుల పుటికలు. ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 9.5 సంవత్సరాలు పరిపాలించినటువంటి తీరులో భారతదేశం, యావత్ భారతదేశంలో రాష్ట్రాలు కూడా చాలా వరకు కేంద్ర మంత్రులు కావచ్చు, ఇవాళ నీతి ఆయోగ్ లాంటి సంస్థలు కావచ్చు, ఇక్కడున్న సంక్షేమ కార్యక్రమాలు ఔరా అనేటువంటి పద్ధతిలో ప్రపంచ దేశాలు కూడా శ్లాఘించిన సందర్భాలు. దాంట్లో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రైతు సంఘాలు, నేను దాని గురించి అనట్లేదు, యాక్సెప్టెన్స్. కానీ ఒకటి వరుసగా జరుగుతున్న సమావేశాల్లో సజెషన్ వస్తూ ఉంది. భారత రాష్ట్ర సమితిగా పేరు మారిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో అంటే ప్రతిపక్షాలు ఏదైతే ఆరోపణ చేస్తూ ఉన్నాయో ఆరోపణలకు అనుగుణంగా కడియం శ్రీహరి లాంటి వాళ్ళు కూడా ప్రస్తావన దాని గురించి చర్చ జరిగింది అంటే మీటింగ్లో ఉన్నానండి. భారత రాష్ట్ర సమితి ఎందుకు పెట్టిండు కేసీఆర్ గారు అంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలు, ఇతర రాజకీయ పార్టీల నాయకులు
మీరు భారత రాష్ట్ర సమితి దేశ రాజకీయాలకు జాతీయ రాజకీయాలకు రండి అని చెప్పి ప్రెషరు మాకు కూడా రైతు శ్రేయరాజ్యం కావాలి అనడంలో దాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి మార్చడం జరిగింది. నేను ఒక సీనియర్ నాయకుడిగా ప్రస్తావన వస్తూ ఉంది దీనికి సంబంధించి కొంతమంది నాయకులు, మేము కొంతమంది కార్యకర్తలు, నాయకులు కాదండి, మా పార్టీలో పనిచేసిన నాయకులు కూడా కొంతమంది వారికి తెలియదు ఈ సబ్జెక్టు ఎందుకు మారింది. అడియం శ్రీహరి లాంటి సీనియర్ నాయకులు వారు అనలేదండి. నేనున్న మీటింగ్లో వారు అన్నారు అని మీరు అంటే ఎట్లండి? ప్రజలు వాళ్ళు వచ్చిన కార్యకర్తలు, సార్ మా టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ మారడం కూడా ఏదన్నా మనకు కొంత మైనస్ వచ్చిందేమో అనే అభిప్రాయాన్ని కార్యకర్తలు మాట్లాడారు, నాయకులు ఎవరు అనలేదండి. బీఆర్ఎస్ పార్టీ మారడానికి ఒక బలమైన కారణం దేశవ్యాప్తంగా జాతీయ పార్టీ పెట్టాలని కేసీఆర్ గారికి ఒత్తిడి ఉన్నందున పెట్టడం జరిగింది తప్ప ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ మారడం అనే పూర్తి కార్యక్రమం ప్రజల్లోకి మేము చెప్పలేదు. ఎందుకు మార్చినమనే అంశం చెప్పలేదు మేము. ఆ ఎందుకు మార్చి ఎందుకు చెప్పలేక ఎందుకు కన్వే కాదండి, మారిన విషయం ఇది. మేము పార్టీ మారినప్పుడు, పార్టీ మార్చినప్పుడు సంతకంలో నేనున్న మీటింగ్లో మారిన అంశం ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ గారు రావాలి, మాకు రైతు శ్రేయరాజ్య స్థాపన జరగాలి, తెలంగాణలో జరిగినట్లయితే వాదం మీద అది మార్చడం జరిగింది. కానీ తెలంగాణలో అధికారం కోల్పోయినటువంటి పరిస్థితి కదా, దీనికి ఇప్పుడు విశ్లేషణల గురించి చర్చ జరుగుతూ ఉంది. అధికారం పోవడానికి గల రీజన్స్ ఏంటంటే కార్యకర్తలు చెప్పినటువంటి అనేక అంశాల్లో ఇది ఒక అంశం. అధికారం పోవడానికి మాకు అధికారం, మేము బీఆర్ఎస్ పార్టీ ఓడిపోలేదు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దయచేసి మాకు 1.850 ఓటింగ్ శాతం మాత్రమే తక్కువ వచ్చింది. ఆ కారణాలలో మనం పార్టీ అభ్యర్థులను మార్పు విషయంలో కావచ్చు, లేదు ఇవాళ 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో ప్రజలకు అది ఒక మెసేజ్ వెళ్ళిపోవచ్చు, మాకు ఇంకేదో లాభం జరుగుతుందనే ఆశతోని వాళ్ళు 6 గ్యారంటీల వైపు కూడా పోవచ్చు. వాళ్ళు అందులో మాకు కొన్ని విశ్లేషణ జరుగుతుంది. రెండొకటే కదా, వాళ్ళు గెలిచినా మీరు ఓడిపోయినా రెండొకటే కదా. అట్లా ఉండదు సార్. మేము గెలవడం అంటే 39 సీట్లు వచ్చినాయండి, 5 సీట్లు 10 సీట్లకు 39 సీట్లు, ఒక ఓటు కూడా తేడానే కదండి. అట్లా కాదు, ఒక ఓటు కూడా తేడా గెలిపోవటం విషయంలో. చూడండి సార్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు ప్రజలను మోసం చేయడం కోసం, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ఇచ్చిన హామీలు మేము ఓట్ల తెల్లారి నుంచి ఇస్తామన్నటువంటి ఒక మాటలు ఇప్పటి వరకు కూడా. సరే, ఆ హామీల అమలు గురించి ఒకవేళ చర్చకు వస్తే, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని హామీలు నెరవేర్చలేదు, వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. మీరు 10 ఏళ్ళు ఉన్నా కూడా హామీలు అమలు నెరవేర్చినటువంటి చాలా హామీలు ఉన్నాం సార్. మేము చాలా ఇచ్చినాము, ఇవ్వలేదు అనే సమస్య కాదు. తప్పకుండా పార్టీ మా నాయకులు మేమందరం ఓటమి గల కారణాలు విశ్లేషణ జరుగుతుంది. పార్లమెంటు ఎన్నికల సమాయత్తం ఎన్నికలు పార్టీ ఎట్లా తీసుకుంటుంది? ఒకవేళ కార్యకర్తలే అనుకుంటాం, కార్యకర్తలన్నా కూడా పార్టీ అందరూ కార్యకర్తలే, పార్టీలో నాయకులు ఉన్నప్పుడు కొంతమంది ఎలక్టెడ్ అయినప్పటికీ అందరూ కార్యకర్తలుగానే భావిస్తారు. కాబట్టి కార్యకర్తలు ఇచ్చిన సజెషన్కి పార్టీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది? కార్యకర్తల మనోభావాలను, కార్యకర్తల అభిప్రాయాలను గౌరవ కేటీఆర్ గారు, గౌరవ హరీష్ రావు గారు, మా గౌరవ సీనియర్ నాయకులందరూ విశ్లేషణ చేసుకుంటున్నారు. ప్రతి పాయింట్ రాసుకుంటున్నాము. ప్రతిదీ కూడా మా కేసీఆర్ గారు ప్రతిరోజు కూడా ఎవరైతే సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారో ప్రతిరోజు కూడా కేసీఆర్ గారు వారితో మాట్లాడుతూ ఉన్నారు. దాని యొక్క కార్యాచరణగా మా యొక్క ఓటమి గల కారణాలను సరిదిద్దుకోవడం జరుగుతుంది. మళ్ళీ కార్యాచరణ తిరుగుతాం. ఇప్పుడు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా మాకు అధిక సీట్లు రావడానికి కూడా కాంగ్రెస్ పార్టీ 6 పథకాల్లో ఫెయిల్యూర్ ప్రజల్లో వెళ్ళిపోయింది. తప్పు చేసినాం, మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం అనేటువంటి పద్ధతిలో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన తర్వాత దీనికి సంబంధించి కూడా ఎఫెక్ట్ ఉందని కార్యకర్తలు చెప్తున్నారు. ఆ అంశానికి సంబంధించి పార్టీ ఏం భావిస్తుంది? నేను ఒకటే అంటున్నా సార్, నేను పార్టీ ఫౌండర్ మెంబర్ని. తెలంగాణ ఉద్యమంలో లింగంపల్లి కిషన్ రావు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు అన్ని పార్టీలలో. నేను ఎందుకంటున్నా అంటే అది మార్చడం వెనుక ఉన్నటువంటి బలమైన కారణము భారతదేశ వ్యాప్తంగా మాకు జాతీయ రాజకీయాలు రండి, రైతు శ్రేయరాజ్య స్థాపన జరగాలని. ఓకే, అది చెప్పారు మీరు ఆల్రెడీ. ఇప్పుడు కార్యకర్తలు చెప్పిన దాన్ని పార్టీ ఏమైనా పరిశీలిస్తారు? కార్యకర్తలు 100% ఎవరు చెప్పడం లేదండి. అవి కనుక వచ్చినప్పుడు పార్టీ ఆలోచన చేస్తుంది. అంటే పార్టీ ఆలోచన ఒక పరిస్థితి చేసిన తర్వాత నిర్ణయం ఉంటుంది. అంతేగాని అదే మారితే దానివల్లనే జరిగింది అనేది ఏం లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ మాయ మాటలకు అది కూడా కారణం ఉండదు కాదు. ప్రతిపక్షాలు ఆరోపణ చేశాయి తెలంగాణ పదాన్ని వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు ఎవరు నాకు తెలుసు. కోదండరాంకు నా గురించి లింగంపల్లి కిషన్ రావు నాతో డిబేట్కి రమ్మనండి, కోదండరాం గారితో నేను మాట్లాడతా. కోదండరాం గారు నేను కలిసి చాలా మొత్తం రాష్ట్రం అంతా తిరిగినాను. నేను కూడా ఉద్యమంలో వరంగల్ జిల్లా నాది. ప్రతిపక్షాలు ఆరోపణ చేసినట్టు తెలంగాణతో పేగుబంధం తెగింది అనేటువంటి ప్రచారం మీకు మైనస్ అయిందా? కాదు, అది అస్సలు కాదు. తెలంగాణతో పేగుబంధం ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు.
తెలంగాణతో పేగుబంధం ఉన్న వ్యక్తి కేసీఆర్ గారే. తెలంగాణ కథ కీన్పే డైరెక్షన్ అన్నీ తానే నడిపించినటువంటి వ్యక్తి ఆయనే. తెలుగు బంధం ఇప్పటికీ ఆయనకు ఉంది. ఆయన పట్ల చాలామంది బాధపడుతున్నారు. మేము అనవసరంగా మిస్ చేసుకున్నాం అనేటువంటి బాధలో ప్రజలు ఉన్నారు అనడానికి నా మనస్సాక్షి అని చెప్తున్నా. రైట్, థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా రోజువారీగా జరుగుతున్నటువంటి సమీక్షా సమావేశాల్లో, పార్లమెంట్ సమీక్షా సమావేశాల్లో కార్యకర్తలు, కొద్దిమంది నాయకులు వాళ్ళు ఇది కూడా ఒక రీజన్, ఓటమి కాంగ్రెస్ విజయానికి, బీఆర్ఎస్ ఓటమికి ఈ రకమైనటువంటి రీజన్ కూడా ఉంది. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత టీఆర్ఎస్ నుంచి అదొక మైనస్ ఏర్పడింది. ప్రజలు అయితే, ప్రతిపక్షాలు అయితే ఆరోపణలు చేశారో ఖచ్చితంగా అది కూడా కొంచెం ఫ్యాక్టర్ చూపించింది అనేటువంటిది. సో నిన్న జరిగినటువంటి సమావేశంలో, మొన్న జరిగినటువంటి సమావేశంలో వరుసగా వస్తున్నటువంటి జిల్లాల నుంచి, మండలాల నుంచి, గ్రామాల నుంచి వస్తున్నటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఈ అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి కన్వే చేయడంలో కూడా బీఆర్ఎస్గా మారిన తర్వాత నాయకులు ఫెయిల్ అయ్యారు. ఆ సమయంలో కూడా ఎందుకు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా వెళ్తున్నాం అనేటువంటిది పూర్తిగా కన్వే చేయడంలో, ప్రజలని, కార్యకర్తల్ని కన్వే చేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయిందనే చెప్పుకోవచ్చు. అందులో అది కూడా ఒక రీజన్గా పార్టీ భావిస్తూ ఉంది. త్వరలోనే చూద్దాం వస్తున్నటువంటి వినతులపైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ రకంగా రెస్పాండ్ అవుతారో. ఓటు స్టూడియో.